ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమును వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడని ఆయన యందు అగపడు నిమిత్తము. చాలు ప్రియమైన దేవుని వాళ్ళారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము ఒక్కసారి ఆలోచించగలిగితే, పరిశీలించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క భూమి మీద క్రీస్తుకు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ప్రథమ శిష్యుడు పేతురు గారి తర్వాత చివరి కడబడి శిష్యుడైన అపోస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలను స్థాపించాడు. అనేక సంఘాలను బలపరుస్తూ వచ్చాడు. అనేక సంఘాలకు ఇదిగా అనేకమైన ఉన్నతమైన వాక్కులను పంచుతూ పత్రిక రూపంలో రాస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఫిలిప్పీ సంఘానికి ఒక ప్రత్యేకమైన మాటను సెలవిస్తున్నాడు. ఏ మాట అంటే, ఇదిగో ఇక్కడ చదవబడిన మన వాక్య భాగము 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని అంటున్నాం. చాలు, మొదటి మాట ఏమంటున్నా అంటే క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును సంపాదించుకోవాలి. ఈ లోకంలో సంపాదన అనగానే ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తుంటాయి. కొంతసేపు కొన్ని ఉదాహరణలను మీ ముందు పెడతాను. సంపాదన అనగానే మనకు మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ధనము. సంపాదన అనగానే మనము పొందుకోవడం, సంపాదించుకోవడం, ఒక దాని కొరకు వెతుకులాటలో మన యొక్క ప్రయాణాన్ని సాగించడం అనేది సంపాదన. మనము ఒక నెల జీతాన్ని సంపాదించుకోవడానికి 30 దినములు మనం ఏం చేస్తాం? ప్రయాస పడుతుంటాం, కష్టపడుతుంటాం. ఆ వేతనం కొరకు మనం ఎంతో ఆరాటపడతాం. ఆ 30 దినాల తర్వాత వచ్చే ఆ జీతమే మన సంపాదన అని మనం అంటాం. మరి సంపాదన, ఈ లోకంలో కూడా కొన్ని సంపాదనలు ఉన్నవి. ఏంటంటే ఏమండి, ఇదిగో పేరు సంపాదన అంటారు. పేరు సంపాదన. ప్రియమైన దేవుని వలన పేరు అనే సంపాదన వెనకాల మనుషులు పరుగులు తీస్తున్నారు. రెండవది మనుషుల సంపాదన వెనకాల లోకము పరుగులు తీస్తుంది. మూడవది ధన సంపాదన. ఆ ధన సంపాదన వెనకాలగా మనుషులు కూడా పరుగులు తీస్తున్నారు. ఏమని? ఒకటి మనుషుల సంపాదన, రెండవది పేరు సంపాదన, మూడవది ధన సంపాదన. ఈ మూడు ప్రపంచంలో ప్రతి మనుషుడు కూడా వీటి వెంబడి పరుగులు తీస్తున్నారు. ప్రపంచమంతా కూడా ఈ మూటిటి వెంబడే ఏమేం చేస్తుంది? పరుగులు తీస్తుంది. అవునండి, లోకంలో కూడా ఏమండి మన పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్పారు. ఏంటంటే ఏమండి, మనుషులుగా మనం పుట్టినప్పుడు నలుగురిని సంపాదించుకోవాలంటారు. మనిషిగా మనం పుట్టినప్పుడు మంచి పేరు సంపాదించుకోవాలంటారు. మనిషిగా పుట్టినప్పుడు 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలని ఏమండి ఈ మాటలు మనం పెద్దల నోట మనము విన్నాము, సూక్తులు, సామెతల రూపంలో. నిజమే. ఇది నన్ను చూడండి ప్రియమైన దేవుని వల్ల పేరు సంపాదన వెనకాల మనుషులు పరిగెడుతున్నారు. మనుషుల సంపాదన వెనకాల ధన సంపాదన వెనకాల. మొదటిగా మనము మనుషుల యొక్క సంపాదన గురించి చూస్తే లోకంలో మరి ఈ దినాన ఏమని సినిమా హీరోలను చూసినా, రాజకీయ వ్యక్తులను చూసినా, ఏమని ఇంకా లోకంలో కొంతమంది వ్యక్తులను చూస్తుంటే మనుషులను సంపాదించుకునే స్థితిలో వారు ఏం చేస్తున్నారు? పరుగులు తీస్తున్నారు. ఒక హీరో అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఒకప్పుడు కేవలము ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అభిమానులు ఇది ప్రపంచ వ్యాప్తముగా
సంపాదించుకుంటున్నారు సినిమా హీరో. ఇరినా రాజకీయ నాయకులు చూస్తుంటే రాజకీయ నాయకులు కూడా అనేక మందిని సంపాదించుకుంటున్నారు. వారిని ఏమంటారంటే నా అభిమానులు అంటారు. అభిమానులు ఒక సినిమా హీరోకు అభిమానులు, ఒక రాజకీయ నాయకునికి ఎంతో మంది అభిమానులు. నన్ను ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఏదైనా చోటుకు ప్రయాణం అవుతుంటే అతని వెంబడి వేలాది వేలాది జన సమూహము జన సమూహం. చూడండి ప్రియమైన దినం, మనుషులను సంపాదించుకునే దాంట్లో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఈ రీతిగా చూస్తుంటే చిన్న చిన్న నాయకులు కూడా మనుషులను సంపాదించుకునే దాంట్లో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రెండవదిగా చూస్తుంటే పేరు సంపాదన. ఈ పేరు సంపాదన చూస్తుంటే ప్రియమైన దేవుని వలన ఆ పేరు సంపాదించుకోవడానికి కొంత ఒక బుక్ ఉంది, ప్రపంచంలో ఒక ఉన్నతమైన ఒక బుక్. దాని పేరు ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని. గిన్నీస్ బుక్ లో పేరు ఎక్కాలి, పేరు సంపాదించుకునే దాంట్లో మానవాళి ఎలాంటి వింతైన పనులు చేస్తున్నారంటే గిన్నీస్ బుక్ లో మీరు చూడండి, మంచి వ్యక్తుల పేర్లు ఉండవు, కానీ వింతైన సాహసాలు చేసిన వ్యక్తులే ఉంటారు. మీరు చూడండి, ఒకడు గోర్లు పెంచుకుంటాడు, ప్రపంచంలో వానంత గోర్లు లేవు. ఇంకా చూస్తుంటే ప్రేమైన వాళ్ళ ఒకడు ఒంటి నిండా పచ్చబొట్లు వేసుకుంటాడు ఆ పేరు కోసం. ఒకడు ఏంటంటే తలకిందులు నడుస్తుంటారు. ఒకరు ఏం చేస్తున్నారంటే ప్రేమల దేవుళ్ళు, ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, ఈ కొండ నుండి ఆ కొండకు ఒక తాడు కట్టుకొని వాడు ఏం చేశాడంటే వాడి జుట్టుతో ప్రయాణం చేశాడు, మధ్యలోనే ప్రాణాన్ని విడిచాడు. ఎందుకు ఈ సాహసం చేశాడంటే పేరు సంపాదించుకోవాలని. ఈ యొక్క పేరు వెనకాల మనిషి ఏం చేస్తున్నాడంటే వింతైన పనులు చేస్తున్నాడు. అందరూ కూడా నన్ను చూడాలి, నా పేరు గొప్పగా చెప్పుకోవాలని దినాల యువత కూడా ఏం చేస్తున్నారంటే బైకులు 2 చక్రాల మీద నడిపించవలసిన వాడు ఏం చేస్తున్నాడు, ఒంటి చక్రం. ఎందుకు? నన్ను అందరూ గుర్తించాలి, నా పేరు అందరికీ. ఎంత వింతైన పనులు. ఇంకా చూస్తుంటే నా పేరు సంపాదనకు చాలా మంది ఇది వింతైన రీల్స్ అంట, టిక్టాక్లని, ఇన్స్టాలని, ఫేస్బుక్లని వాటిని చూడండి. ఏ ఒక్కరైనా 10 మందికి ప్రయోజనకరమైన వాటి ఏమన్నా చేస్తున్నారు, ఏదైనా పని చేస్తున్నారంటే ఏమో. దుబాయ్లో టిక్టాక్ చాలా ఫేమస్ అయిపోయింది. రోడ్డు మీద నిలిచిన డ్యాన్సులు, పార్కులో నిలిచిన వంట చేయంగా, కొంతమంది బాత్రూంలో కూడా టిక్టాక్. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, పేరు సంపాదించుకోవడం. పేరు ఒకప్పుడు ఇండియాలో ఉండే టిక్టాక్ అంటే ఒకప్పుడు నటులు అనేవారు ఎక్కడ ఉండేవారు, ఒక ఇండస్ట్రీలో ఉండేవారు. ఒకనాటి కాలంలో వీధి నాటకాలు వేసుకునేవారు ఉండేవారు. పాపం వారిని చాలా చిన్న చూపు చూసేవారు వీధి నాటకాలు. కానీ ఇది ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కడు కూడా నటుడే అయిపోతున్నాడు, వానికి ఒక బిరుదు పెట్టేసుకుంటున్నాడు. అందరి నటుడు. ఎందుకంటే నేను అందరికి తెలియాలి, నా పేరు అందరికీ. వింతైన వీడియోలు మీరు చూడండి, 60 ఏళ్ళ ముసలావిడ కూడా టిక్టాక్ అంట. 60 ఏళ్ళ ముసలావిడ. నేను ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో, ముసలాయన బండి నడుపుకుంటూ వెళ్తే వెనకాల ముసలమ్మ రీల్స్ చేస్తాడు. అతనేమో గద్దరిస్తున్నాడు, కోపపడుతున్నాడు. నేను అనుకున్నాను, 65 ముసలమ్మకు టిక్టాక్ అవసరమా, ఫేస్బుక్ అవసరమా? మీరు చూడండి, మీ ఫోన్లలో ఉన్నాయి కావచ్చు టిక్టాక్ యాప్. అందులో ఏ ఒక్కరికి మేలు చేసేదని ఉంటుందండి? లేదు. దాని ద్వారా కుటుంబాలు పతనం చేసుకుంటున్నారు. స్త్రీలైతే వారి యొక్క వివాహ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని కూడా నడి రోడ్డు మీద బజార్ని వేసుకుంటున్నారు. ఒకప్పుడు పేరు సంపాదించుకోవాలంటే మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఇంటిలో ఉన్న పేరు అనేది బయటకు వెళ్ళకుండా, ఇంట్లో పేరు బజార్న పడకుండా చూసుకునేవారు. కానీ ఇదేనా మంచి పేరు ఉన్న పరువంతా కూడా ఏం చేస్తున్నారు, బజార్లో కాదు, వేల మంది, లక్షల మంది ఎన్ని ఊసతే అంత గొప్ప పేరు అంటారు. ఇంత గొప్ప పేరు ఏంటి? దీని వెనుకాల కారణం ఏంటంటే పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవడానికి మంచి పనులు చేస్తే వస్తుంది, కానీ వింతైన పనులు చేస్తే మాత్రము రాదు. గల్ఫ్లో ఉన్నవారు, ఆడవారు అనగానే చిన్న చూపు అయిపోయింది. కువైట్లో ఉన్నవారైనా, దుబాయ్లో ఉన్నవారు ఎవరిని చూస్తుంటే ఈ టిక్టాక్ అనే ఒక మాయదారి యాప్ రావడం ద్వారా
ఏమైపోతుందంటే మనుషులందరూ కూడా వారి యొక్క ఉన్నతమైన కుటుంబ పరువును నడి రోడ్డు మీద వేసుకుంటున్నారు. ఉన్నతమైన ఆ యొక్క కుటుంబ జీవితాలను రోడ్డు మీద వేసుకుంటున్నారు. ఏమండి? ఒకప్పుడు ఇంటి ఒక గుట్టు పక్కింటి వారికే తెలిసేది. కానీ ఇదేనా ఇంటి గుట్టు ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఎందుకు ఈ రీతిగా సమాజము మారిపోయిందనంటే పేరు అనే సంపాదన. పేరు కోసం. ఏమండి? పేరు కోసం. ఇంకా చూస్తుంటే మూడోదిగా ఏమంటే ధన సంపాదన. ఈ దినాన కూడా చూడండి ధనం కొరకు ఎంతమంది ఏ రీతిగా పనులు చేస్తున్నారో ధనాన్ని సంపాదించుకుంటారు. ఒకడు న్యాయమైనగా పని చేసుకుంటే ఒకడు అన్యాయంగా పని చేస్తున్నాడు. ఒకడేమో బ్యాంకులో లోన్ తీసుకొని దేశాలకు పారిపోతున్నారు. ఇలా చూస్తుంటే ఎన్నో ఎన్నో నల్లధనమని, లంచాలని ఎన్నో రకాలుగా ధన సంపాదన వెనకాల పడిపోతున్నారు. అన్యాయపు తీర్పులు తీర్చుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచాడంటే చాలు 4 తరాలు కూర్చునే స్థితిలో ధన సంపాదన. ఉన్నతమైన అనిల్ అంబానీ చూసినా, ఉన్నతమైన ధనవంతులు చూసినా వారు పోటాపోటీ పడిపోతున్నారు వారి యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి. ఎందుకనంటే ఇది ఒక ప్రపంచంలో మేమే ధనవంతులుగా ఉండాలి, మా పేరు మొట్టమొదటి స్థానంలో ఉండాలని పరుగులు తీస్తున్నారు. నిజం ప్రియమైన దేని వల్ల ఈ యొక్క ప్రపంచము పేరు సంపాదనలు, మనుషుల సంపాదనలో, ధన సంపాదనలు పడిపోతుంది. బైబిల్లో కూడా ఈ యొక్క 3 సంపాదనల గురించి మనం ధ్యానించుకొని మనకు కావలసిన సంపాదన ఏంటో మనము తెలుసుకుందాం. చూడండి ఆది కాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనేను. చూడండి ప్రేమను దేవునిరా, మనుషుల సంపాదన మనుషులను అంటే కుమారులను సంపాదించుకోవడం, గర్భఫలాన్ని సంపాదించుకోవడం కూడా ఒక సంపాదన. అందుకని కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అంటారు. స్వాస్థ్యం అంటే అది ధనము, ఆస్తి. అంటే పిల్లలు కూడా ఒక సంపాదన అనగా మనుషులను సంపాదించుకున్నా. ఇక్కడ అంటున్నది ఆదమవ్వ, ఇదిగో నేను యెహోవా దయ వలన మనిషిని సంపాదించుకున్నా. కుమారుని అంటలేదు, మనుషుల సంపాదన. రెండోది చూద్దాం, పేరు సంపాదన. ఆది కాండము 11వ అధ్యాయము. ఆది కాండము 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండం 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ ఇదిగో శిఖరం గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా. రెండోది ఏం సంపాదన అండి? ఇక్కడ కూడా ఒక జనం ఉంది. వారంట పేరు సంపాదించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంట? ఆకాశమునంటే ఒక శిఖరాన్ని కట్టాలి అని ఆలోచన చేసి వారు ఏం చేస్తున్నారంటే పేరు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పేరు సంపాదన. నిజం ప్రేమ దినాన దుబాయ్ ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఉంది. అది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఏం బిల్డింగ్ అంటారు? బుర్జ్ ఖలీఫా. ఎందుకు అది కట్టారనంటే పేరు సంపాదన కోసం. ఈ పేరు సంపాదన వెనకాల ధనాన్ని ఆర్జించడానికి అనేకుల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇదిగో ఈ యొక్క దేశం మీద ఉండాలని, ఈ పట్టణం మీద ఉండాలని ఇదిగో వారు ఏం చేశారంటే ఒక బుర్జు ఖలీఫాను పెట్టారు. ఎత్తైన ప్రపంచంలోని ఎత్తైన భవనం ఏదంటే బుర్జి ఖలీఫా. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ కూడా ఈ మనుషులు కూడా ఎత్తైన శిఖరం, దేవుణ్ణి అంటే ఆకాశం అంటే శిఖరం కట్టి పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం. పేరు సంపాదన. చూడండి ప్రియమైన మొదటిది మనుషుల సంపాదన. ఇదిగో అక్కడ అవ్వ అంటుంది, నేను మనిషిని సంపాదించుకున్నాను. ఇక్కడ ఒక జనాంగము ఇదిగో పేరు సంపాదించుకోవడానికి ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. మూడోదిగా చూద్దాం ఇంకో ధన సంపాదన గురించి. చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము
రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇక్కడ చూస్తుంటే ధన సంపాదన గురించిన మాట. చూడండి ప్రియమైన దేవుని వల్ల, మరి ఒక జనాంగమేమో పేరు సంపాదన కోసం ప్రయత్నిస్తుంది. ఏమని ఒక అవ్వనేమో నేను మనిషిని సంపాదించుకున్నానని దేవుని కృతజ్ఞత. ఇక్కడ చూస్తుంటే ఇంకొకటి ధన సంపాదన. ఈ ధన సంపాదన గురించి చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా, ఏమని ఒక భక్తుడున్నాడు, ప్రవక్త అయిన ఎలీషా. ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ. ఈ గెహాజీ ఏం చేస్తున్నా అంటే ధన సంపాదన వెనకాల పరిగెడుతున్నాడు. తన ముందున్న లక్ష్యాన్ని మరిచి, తన ముందున్న సేవ జీవితాన్ని మరిచి, తన ముందున్న ఆ భవిష్యత్తును మరిచి ధన వెనకాల పరిగెడుతున్నాడు. అప్పుడు ఈ గెహాజీ గారు గెహాజీని ఎలీషా గారు హెచ్చరిస్తున్నాడు, ఏమయ్యా సంపాదించుకొనటానికి ఇది సమయమా అంటున్నాడు. సంపాదించుకుంటాను. నిజమే ప్రియమైన దేవుని వల్ల, ఈ యొక్క గెహాజీ గురించి కొన్ని నిమిషాలు మీకు కొంత లోతైన భాగాన్ని తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ప్రియమైన దేవుని వల్లరా, ఎలీషా గారు ఉన్నతమైన రీతిలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నారు. ఏలి యొక్క ఆ యొక్క ప్రవక్తలుగా ఏలి యొక్క బాధ్యతను తీసుకున్న ఎలీషా గారు ఉన్నతమైన ప్రవక్తగా ఎదిగాడు. తన యొక్క శిష్యులు కూడా అదే రీతిగా సేవలో ముందు కొనసాగుతున్నారు. ఇప్పుడు నయమానుకు కుష్టి రోగం వచ్చింది. నయమానేమో ఉన్నతమైన రాజు. నయమాను దగ్గర ధనము, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. తన కుష్టి రోగం మాత్రం ఎవరు న్యాయం చేయట్లేదు. ఎలాగో అన్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందాడు, బాగయ్యాడు. బాగైన తర్వాత బహుమానముగా ధనాన్ని తీసుకొచ్చాడు, మంచి వస్త్రాలను తీసుకొచ్చాడు, వెండిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలీషా గారు తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలేదంటే ఈ లోకంలో ఈ ధనము శాశ్వతం కాదు. దేవుడు నన్ను పోషించేవాడు, దేవుడు నన్ను నడిపించేవాడు. నేను ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాను తప్ప ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు అని ఆ ఉన్నతమైన వస్త్రాలను, ధనాలను అన్నిటిని కూడా వదిలేశాడు, విడిచిపెట్టాడు. కానీ విడిచిపెడితే ఇదిగో శిష్యుడు ఏం చేస్తున్నాడు అంటే చూడండి, శిష్యుడు ఏం చేస్తున్నాడు. 20వ వచనం చదవండి. 20వ వచనం. అంత దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ ఆ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందననుకొని నయమానును కలుసుకొనుటకు పోవచ్చుండగా. ఇక్కడ చూస్తుంటే ఎలీషా గారేమో ఆ ధనాన్ని ఇదిగో విడిచిపెట్టాడు, దాన్ని అసహించుకున్నాడు. కానీ గెహాజీ మాత్రం ధనాన్ని సంపాదించుకోవడానికి ఏం ఆలోచన చేస్తున్నాడు? పరుగులు తీస్తున్నాడు. నేను పరిగెత్తుకొని పోయి ఆ ధనాన్ని నేను సంపాదించుకోవాలి, నేను పరిగెత్తుకొని పోయి ఇదిగో ఆ వస్త్రాలను, వెండిని నేను సంపాదించుకోవాలి అని ఆలోచన కలిగి వెళ్తున్నాడు. వాస్తవానికి సేవకుని యొక్క జీవితంలో ధనం మీద ఎప్పుడు కూడా ఆశ ఉండకూడదు. సేవకుని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ధనంతో సేవ చేయాలని ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సేవకుల గురించి ధనాపేక్ష లేని వారిగా మీరు ఉండాలని ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే ధనవంతులకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. ధనవంతునికి ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశము ఉండదు. దేవుడు ఎప్పుడైనా దీనులని, దరిద్రులని ఆయన కోరుకునేవాడు, ఎన్నుకునేవాడు. ఈ లోకంలో ధనవంతుడు ఒక గొప్ప భాగ్యం అనుకుంటే పొరపాటు. అందుకని ఆయన ఉపమాన రీతిలో ఒకసారి చెప్తాడు ఏంటంటే, ఇదిగో ధనవంతుడు ఈ లోకంలో ఎంత భోగం అనుభవించినా చివరికి నరకంలో ఆయనకి అందుకని ప్రియమైన దేవుని సేవ జీవితంలో సేవకుడు ఎప్పుడు కూడా ధనం వెంబడ పరుగులు తీయకూడదు. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ యొక్క గెహాజీ ధనం వెంబడ పరుగులు తీస్తున్నాడు. వెళ్ళి, అయ్యా
ఇదిగో ఎలీషా గారు మరలా నన్ను పంపించాడు, ఇదిగో తను కొంత ధనాన్ని ఇవ్వమంటున్నాడు, ఇదిగో నీవు ఇచ్చిన ఆ బహుమానాన్ని ఇవ్వమంటున్నాడు అనగానే ఇదిగో ఒక్కటి దానికి 2 రెట్లు ఇచ్చాడు, వెండిని వస్త్రాలను. వాటిని ఏం చేశాడు గెహాజీ వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. ఏమి తెలియనట్టు వచ్చాడు, ఏమి తెలియనట్టు, ఏమి తెలియనట్టు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి 26వ వచనము. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు రథము దిగి నిన్ను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఏమని? నా మనసు నీతో రాలేదా? నువ్వు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళావో నాకు తెలుసు, నువ్వు ఏ వ్యక్తిని కలిసి వచ్చావో నాకు తెలుసు, ఆ ధనాన్ని ఆ ద్రవ్యాన్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నాకు తెలుసు. ఏమండి? ఈయన అనుకుంటున్నాడు నా యజమానునికి ఏమీ తెలియదు అనుకున్నాడు. నేను ఇంట్లో దాచిపెట్టుకున్నా తెలియదు, నేను ఆ వ్యక్తిని కలిసింది తెలియదు, ఆయన ఎందుకు పరిగెత్తుకుపోయింది నాకు తెలియదు అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే అంటున్నాడు గెహాజీ, గ్యాజీ నువ్వు చేసిన పని ఏంటి ఏంటి? అప్పుడు హెచ్చరిస్తున్నాడు ఏమని? ఇదిగో ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఏమని? ఇది సమయమా? నీ సమయము ప్రభు పని చేయడం, నీ సమయము అనేకులను దేవుడి యొద్దకు తీసుకురావడం, నీ సమయము దేవుని యొక్క వాక్కులను ఇదిగో ప్రజలకు తెలియజెప్పడము, ఇదిగో ఇది ఈ సమయంలో నువ్వు చేయవలసిన సేవ. కానీ ధనాన్ని సంపాదించు, అదేంటో కానీ ఈ దినమందు ఏమైనా చాలా మంది ధనం వెంబడే పరుగులు తీస్తున్నారు, ధనం వెంబడే. సేవనికి ఒక జీవితంలో ధనం అనేది ఏమంటే చాలా చిన్న చూపు చూడవలసిన వారు దీని ధనానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంఘంలో ధనమే ఏమండి? చాలా మటుకు నేను కొంతమంది సేవకుల యొక్క మాటలు విన్నప్పుడు చాలా బాధ ఏమండి? దశం భాగాల గురించి చాలా ఖచ్చితంగా చెప్తుంటారు. ధనం ఇవ్వండి, ధనం ఇవ్వండి. మీరు ఒక స్త్రీ యొక్క మాటలు విన్నారో లేదో, హైదరాబాద్ ఒక సేవకురాలు ఉంటుంది. ఆమె ఏమంటదంటే ఏమండి, ఆమె నోటి నుండి వచ్చిన మాట, మీరు దశం భాగాలు ఇచ్చి సావండి, మీరు ఇవ్వట్లేదు కాబట్టి మీకు అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, మొదలు మీరు ఇదిగో దశం భాగాలు ఇచ్చి సావండి అని ఒక మాట అన్నది. దైవజనురాలైనా అని ఏదైనా చాలా మంది సేవకులు కూడా ఇదిగో మీరు దశం భాగాలు ఇవ్వండి, ఇవ్వకపోతే ఏమని నరకానికి పోతారు, మీరు దశం భాగాలు ఇవ్వకపోతే మీరు శ్రమల పాలవుతారు, మీరు దశం భాగాలు ఇవ్వతారు. వాస్తవానికి దశం భాగం అనేది దేవుడు ఏ కాలంలో పెట్టాడంటే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు. ఇప్పుడు మనందరం కూడా క్రొత్త నిబంధన కింద ఉన్న కృప కాలంలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు ఎక్కడైనా దశం భాగం ఇమ్మని చెప్పాడా? అపోస్తులను కానీ ఎక్కడైనా దశం భాగం ఇమ్మని చెప్పారంటే వారి నోట మాట రాదు, ఎందుకంటే వారు ధ్యానించరు. కొత్త నిబంధనలో ఎప్పుడు కూడా దశం భాగం అనే మాట లేదు, దశం భాగం ఇవ్వాలని కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి భూమికి వచ్చిన వ్యక్తి, ఎక్కడైనా దశం భాగం ఇచ్చినట్టు మనకుందా? లేదు. యేసుక్రీస్తుల వారి కాదు, శిష్యులు కూడా ఎక్కడ కూడా దశం భాగాలు అడగలేదు. మరి ఏమడిగారంటే కానుకలు. కానుకలు కూడా మనం ఇష్టానుసారం ఇవ్వాలి. మనం చూస్తారా మాట ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటిగా చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. కావున ఆ తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగినో అలాగనే మీ కలిమి కొలది సంపూర్ణ అన్నట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము అగును అంటే. ఎలాగేమంటున్నాడు? సిద్ధ మనసు అంటే మనం మొదట సిద్ధము పడాలి. ఇదిగో దేవునికి నేను నా జీవితంలో ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నా కుటుంబ పోషణ, నా అప్పుల బాధలు, నా మిత్తిలు, ఇదిగో నా వడ్డీలు, ఇవన్నీ నేను కట్టుకోగా నాకు ఎంత మిగులుతుంది, ఇందులో నీ దేవునికి ఎంత ఇవ్వగలుగుతాను అనేది ఒకటి సిద్ధ మనసు. మనం సిద్ధపడాలి. ఆ సిద్ధ మనసుతో కలిమిలో నువ్వు ఇచ్చినది ఏమవుతుంది అంటే అది ప్రీతికరము. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దశం భాగం మిమ్మల్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడంటే లేదు. సిద్ధ మనసు, మీకు ఏ మనసు అయితే ఉంటుందో, మీకు ఏ కలిమి అయితే ఉంటుందో ఆ కలిమిలో ఉన్నది ఇవ్వండి అని. ఇంకో మాట చూస్తారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ పరిశుద్ధుల కొరకైన ఆ చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చెయ్యుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఉమ్, ఉమ్, మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ. ఎప్పుడంట? వర్ధిల్లిన కొలది. వర్ధిల్లిన కొలది అంటే మన యొక్క పని, మన యొక్క జీతం, మన యొక్క రెక్కల కష్టం అనేది ఇదిగో దినదినం, నెల నెల, సంవత్సరం ఏ రీతిగా మనకు వర్ధిల్లుతుందో దాంట్లోకి వెళ్ళే మన సిద్ధ మనసు కలిగి మనము ప్రభుకు ఇవ్వడం. అంటే ప్రేమ దేవుడు వర్ధిల్లిన కొలది ఏమన్నాడు? వర్ధిల్లిన కొలది ఇవ్వమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల చాలా సందర్భాల్లో అంటారు, ఇలాంటి మాటలు మీరు చూపిస్తే ఇదిగో అననీయ సఫైరియా వాళ్ళు చేశారు కదా, చనిపోయారు కదా, మరి వారు ఏమైనా దశంభాగాలను ఇస్తాను ఒప్పుకున్నారా? లేదే. ఇదిగో మా దగ్గర ఉన్న భూమిని అమ్మి మేమంతా కూడా నీ పాదాల చెంత పెడతాం ప్రభువా అని వారు ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకున్నది వారు చేయలేదు. ఒప్పుకున్నది చేయలేదు కానీ అది ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నట్టు ప్రేమ దేవుని వల్ల దినాన ఒక సేవకునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఇదిగో నిస్వార్థమైన సేవ చేయాలి. ధనాన్ని చూచి కానీ ఇదిగో ఈ యొక్క దశంభాగాలను చూసి కానీ ఇదిగో వీటి వెంబడి పరుగులు పెట్టి ఈ ధనాశలో మాత్రము ఉండకూడదు. గెహాజీ కూడా ఇదిగో ఆ ధనాశలో ఉన్నాడు. తన యొక్క గురువు ఏమో ఎలీషా గారేమో వాటిని విసర్జించాడు. కానీ ఈ వెనకాల ఉన్న ఈ సేవకుడు ఏం చేస్తున్నట్టు దాని వెనకాల పరుగులు తీస్తున్నారు. అంటే ఇదిగో ఈ దినాన ఒక ఉన్నతమైన సేవకులు సేవ పరిచయం చేసిన వారు కూడా ధనాశ వెంబడి పరుగులు తీస్తున్నారు. ధనాశ వెంబడి. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇప్పటి వరకు చూసాం ఇదిగో మనుషుల సంపాదన గురించి కానీ, పేరు సంపాదన గురించి కానీ, ఇదిగో ఈ ధన సంపాదన గురించి కానీ పరుగులు తీస్తున్న వారిని చూసాం. కానీ ఇప్పుడు చూద్దాం, అపోస్తలుడైన పౌలు గారు దేని వెనకాల పరుగులు తీస్తున్నాడు, దేనిని సంపాదించుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. నేను క్రీస్తుని సంపాదించుకొని అంటున్నాడు. చాలండి. మరి ఏంటంట? క్రీస్తుని సంపాదించుకొని. వీళ్ళు ప్రియమైన దేవుని వల్ల ఏంటి? ఈ యొక్క సంపాదన ఉన్నతంగా కనిపిస్తుంది. ఈ లోకంలో ఎక్కడ లేని ఉన్నతమైన ఒక సంపాదన, ఒక ధనం అంట. క్రీస్తు అనే ధనము నేను సంపాదించుకున్నానంటున్నాడు. అంటే క్రీస్తు అనేది కూడా ఒక సంపాదనేనా? క్రీస్తు అనేది ఒక ధనమేనంటే మనుషుల సంపాదన వ్యర్థమైందే. ఏమంటే ఇదిగో పేరు సంపాదన వ్యర్థమైందే, ధన సంపాదన వ్యర్థమైందే. కానీ అపోస్తలుడైన పౌలు గారు శ్రేష్టమైన సంపాదన వెనకాల పరుగులు పెడుతున్నాడు. ఆ సంపాదన క్రీస్తు. అందుకని అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకున్నానంట. అవునండి, క్రీస్తు అనే ఒక సంపాదన ఇది నా మనుషులకు కావాల్సిందే. క్రీస్తు అనే సంపాదన. అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో ప్రారంభంలో మరి క్రీస్తుని సంపాదించుకోవాలంటే లేదు. ఒకప్పుడు క్రైస్తవులు అనబడేవారంటేనే క్రీస్తు అంటేనే ఎంతో తన రక్తం అనేది మరిగిపోయేది. వారిని అతగాస్తం చేయడానికి, వారిని చంపడానికి పరుగులు పెట్టేవాడు. కానీ ఒక దినాన ఇదిగో దమస్కు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని యొక్క దర్శనం చూశాడు. ఆ దినాన తన మనసు మార్చుకున్నాడు. తన మనసు మార్చుకోవడమే కాదు, ఇదిగో క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా వదిలిపెట్టుకున్నాడు. ఏ ఉన్నతమైన ధనం కొరకు, ఈ ఉన్నతమైన ధనము, ఆ ధనమే క్రీస్తు. అందుకని ఈ ధనం గురించి ఎప్పుడో సొలొమోను మహారాజు గారు ఇదిగో సామెతల గ్రంథంలో తెలియజేశాడు. ఆ ధనాన్ని మీరు సంపాదించుకోండి అని. చూస్తారా మాటలు? సామెతలు 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు సంపాదించుకున్న ఆ ఉన్నతమైన ధనం గురించి ఇదిగో ముందే ఇదిగో సొలొమోను గారు ఎప్పుడో తెలియజేశారు. చూడండి, 3వ అధ్యాయము 13, 14 వచనం ఒకసారి చదవండి. ఆ జ్ఞానము సంపాదించుకుని వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆ వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించిన మేలు, అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. ఏమని ఇక్కడ ఏమంటున్నావు?
జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు అంటున్నాడు. పేరు సంపాదించిన వాడు ధన్యుడు అని రాయబడలేదు. మనుషులను సంపాదించిన వాడు ధన్యుడు అని రాయలేదు. ధనము సంపాదించిన వాడు ధన్యుడు రాయలేదు. జ్ఞానము అంటున్నాడు. మరి జ్ఞానము ఇంకో మాట చూస్తారా? ఇదిగా 4వ అధ్యాయము 5 వచనం చదవండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. 7వ వచనం ఒకసారి 7వ వచనము. జ్ఞానము సంపాదించుకొనుటకే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొను. అంటే ఇక్కడ చూడండి, సొలొమోను మహారాజు గారు ముందే సెలవిస్తున్నాడు, జ్ఞానము సంపాదించుకో, జ్ఞానం అనేది సంపాదించుకుని ఉండు ధన్యుడు, జ్ఞానము సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకొని ఎన్నో సెలవిస్తున్నాడు. మరి జ్ఞానము జ్ఞానం జ్ఞానం అంటున్నాడు. ఈ జ్ఞానం ఏంటిదని అనగా ఏమని యేసుక్రీస్తుల వారే. ఏమని చూస్తారన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ మొదటి అధ్యాయం 24వ వచనం కోసం చదవండి. మొదటి అధ్యాయం 24వ వచనం ఆఖరి మాట ఉంటుంది. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై. క్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము. ఇప్పుడు సొలొమోను గారు ఏమన్నారు? జ్ఞానము సంపాదించుకొనుము. ఇదిగో జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. ఆ జ్ఞానం ఎవరనగా యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏంటంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, క్రీస్తును సంపాదించుకున్నానని ఒక ఆనందముతో సంఘానికి తెలియజేస్తున్నాడు. మీరును క్రీస్తును సంపాదించుకోండి. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఎందుకు నేను క్రీస్తును సంపాదించుకున్నానంటే, ఆ ధనము, ఆ క్రీస్తు అనే ధనము ఈ లోకములో నేను విడిచిపెట్టిన తర్వాత నాతో పరలోకానికి వచ్చేది. ఈ లోకంలో పేరు అనేది మనకు ఈ లోకం మట్టికే, ధనం అనేది ఈ లోకం మట్టికే, మనుషులు అనేవారు ఈ లోకం మట్టికే. ఎవరు కూడా మనతో అసలే రారు. ఇది నా నలుగురు అనుకుంటా. నలుగురు ఏమనుకుంటారో ఏ నలుగురు నీతో రారు, కానీ ఒక్కడు మాత్రం నీతో వస్తారు. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు సంపాదించుకోలే. నలుగురు నీతో నా కాటి వరకే. మరి ఒక మాట చెప్తాను. ఒక తల్లి అన్నదంట కుమారునితో, నలుగురు ఏమనుకుంటారు, మంచి చదువుకునే పేరు సంపాదించుకోరు అన్నప్పుడు ఆ నలుగురు బాధపడు చదివాడు పేరు సంపాదించుకో. అరే నలుగురు ఏమనుకుంటారు, ఒక ఉద్యోగం చేసి 4 రాళ్ళు సంపాదించుకోవాలని. ఇదిగో నలుగురు కోసం అంటే వాడు ఏం చేసిన ఉద్యోగం కూడా సంపాదించుకుంటారు. మళ్ళా నలుగురు ఏమనుకుంటారో పెళ్లి చేసుకొని పిల్లలకు. ఈ రీతిగా నలుగురు ఏమనుకుంటారో ప్రస్తుతమాన తల్లి కుమార్తె అదే అంటే ఒకసారి అన్నానంట, ఏంటమ్మా ప్రతిసారి చూడ నలుగురు అని ఆ నలుగురు అంటున్నావు. ఎవరు ఆ నలుగురు? ముందుకు ఒకసారి తీసుకురా, వారి పని నేను చెప్తా. నీ చదవాలంటే ఆ నలుగురు కోసం నీ చదవాలా? ఇదిగో నేను ఉద్యోగం కూడా ఆ నలుగురు కోసం చేయాలా? సంపాదన ఆ నలుగురు కోసం, పెళ్లి ఆ నలుగురు కోసం, పిల్లలు కూడా ఆ నలుగురి కోసమే. నలుగురు ఏమనుకుంటారో అనే దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఎవరు ఆ నలుగురు నాకు ముందు తీసుకురా, వారి పని చెప్తానన్నా. అవండి, ఇది నాన్న, ఆ నలుగురు కోసం నువ్వు బ్రతకకు, ఆ ఒక్కడి కోసం బ్రతుకు. ఆ ఒక్కడు ఎవరనగా యేసుక్రీస్తుల వారు. మరి ఆ ఒక్కని కోసం నువ్వు బ్రతుకు. ఆ ఒక్కని కోసం నువ్వు సమస్తాన్ని కూడా నువ్వు దిగో ఏం చేయాలంటే పెంటగా ఎంచుకోవాలి. మరి అపోస్తలుడైన పౌలు గారు అదే మాట అంటున్నాడు. అది చూడండి, అదే ఇంతకుముందు చూసిన మాట గలతీయులకు రాసిన పత్రిక. ఆయన నేను క్రీస్తును సంపాదించుకున్నానని సెలవిచ్చి కింద సెలవిస్తున్న మాట ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 11వ వచనం ఒకసారి 10వ వచనం నుంచి చదవండి ఒక్కసారి. ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయనను సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. మరి చూడండి ప్రేమను దేని వలన పెంటతో సమానం. మరి పెంట మీద మనం ఏమన్నా ప్రేమిస్తామండి? పెంట మీద ఎప్పుడైనా మనం ప్రేమిస్తామా? పెంటను మనం ఎప్పుడైనా ఇష్టపడతామా? ఏమండి ఇష్టపడం. పెంట మీద పడ్డది మనం ఎప్పుడు కూడా తీసుకోం. పెంట అనేది మనకు
కానీ ఈ లోకంలో ఉన్న వైభవాన్ని మొత్తం కూడా అపోస్తలుడైన పౌలు గారు పెంటతో సమానముగా చూస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ముందు ఈ లోకమంతా కూడా వ్యర్థమైనదే, పెంటతో సమానం. ధనం అనేది పెంటతో సమానం, పేరు అనేది పెంటతో సమానం, మనుషులు అనేది పెంటతో సమానం. ఎందుకనంటే ప్రేమ దేవుని వల్ల అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు యొక్క దర్శనాన్ని చూడకంటే ముందు ఉన్నతమైన ధనవంతుడు. మీకు ఈ విషయం తెలుసు తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును నమ్మనప్పుడు, క్రీస్తు యొక్క దర్శనాన్ని చూడనప్పుడు ఆయన ఉన్నతమైన ధనవంతుడు. ఆయన గుర్రం మీద స్వారీ చేసేవాడు. అది నన్ను గుర్రాల మీద తిరిగే వ్యక్తులు అంటే ధనవంతుడు. మరలా ఈయనకు ధనం ఎక్కడి నుండి వస్తుంది అంటే క్రైస్తవులైన వాడిని హింసిస్తే రాజులు ఈయనకు డబ్బులు ఇచ్చేవాడు. యూద మతాన్ని ప్రచారం చేసే వ్యక్తి, అందులో ప్రావీణ్యుడు, యూద మత ప్రావీణ్యుడు అని ఉంది. అంటే ఉన్నతమైన ధనవంతుడు ప్రభు కొరకు ఏం చేశానంటే తన ధనాన్నంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వైభవాన్ని క్రీస్తు కొరకు వదిలేసుకొని పెంటతో సమానంగా ఎంచుకొని ఒకే ఒక మాట అంటున్నాడు, నేను సమస్తమును వదులుకొని పెంటతో సమానంగా ఎంచుకొని నేను క్రీస్తును సంపాదించుకున్నాను. మరి ఉన్నతమైన సంపాదన. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల నీతో రాని సంపాదన నీకు అవసరమే. నీతో రాని సంపాదన ఏంటంటే పేరు, నీతో రాని సంపాదన మనుషులు, నీతో రాని సంపాదన ధనము. ఇదిగో వీటి వెంబడిలో మాత్రం నువ్వు పరిగెడుతున్నావు. కానీ ఒక దినాన విడిచిపెట్టిన తర్వాత, కాటికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది నీతో అంటే ఏది అంత కూడా ఈ లోకంలో విడిచిపెట్టాలి. అందుకని ప్రేమను దేవులారా నిన్ను లేపేది, నిన్ను పునరుత్థానం కలిగించేది, ప్రభుతో నిన్ను నిరంతరం జీవింపజేసేది క్రీస్తుల వారు. ఆయనను నువ్వు సంపాదించుకోవాలి. ప్రేమను దేవుని వల్ల నీతో ఉండేది పరలోకం, నీతో ఉండేది క్రీస్తు, నీతో వచ్చేవాడు క్రీస్తు. ఇది నువ్వు సంపాదించుకోవాలి. మరి ఇది నాన్న ఒకవేళ నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే నీ పేరు వెంబడి అసలే పరుగులు, నువ్వు క్రీస్తుని సంపాదించుకున్న మనుషుల వెంబడి నువ్వు అసలే పరుగులు పెట్టవు. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్న ధనం వెంబడి పరుగులు పెట్టవు. ఒకవేళ నీలో క్రీస్తు ఉంటే ఇలాంటి వ్యక్తులను అసలే చూడవు, జీతాన్ని చూడవు, వ్యక్తులను చూడవు, ఏటిని నువ్వు చూడవు. అందుకని ప్రేమను దేవుని వల్ల దినాన ఒకవేళ మన క్రీస్తుని సంపాదించుకుంటే ఇది మంచి అవకాశం. జ్ఞానము సంపాదించుకున్న వాడు ధన్యుడు. ఇదిగో ఆ జ్ఞానమే క్రీస్తుని మనం సంపాదించుకుందాం. ఇదిగో ఆయనను సంపాదించుకుంటే ఆయన మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ఎన్ని అనుగ్రహిస్తానంటే అన్ని. ఈ లోకంలో నువ్వు పొందనిది, ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వు తలకిందులుగా వేలాడి ఇదిగో ఈ లోకంలో 60-70 ఏళ్ళు నువ్వు కష్టపడ్డా కానీ నువ్వు పొందలేనిది, నువ్వు సాధించలేనిది దేవుణ్ణి నువ్వు సాధించుకుంటే ఆయన నీకు ఉన్నతమైన లోకంలో అన్నీ ఇస్తాడు. ఈ లోకము శ్వాసమైనది కానీ ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఈ భూమి అనేది స్వాస్థం కాదు, ఏదో ఒక దినాన్ని ఇది అంతమయ్యేది. మరి అంతం కాని లోకంలో నీవు ఉండాలి. కానీ అక్కడ దేవుడు నీకు ఉన్నతమైన పేరు ఇస్తున్నాడు, పేరు సంపాదన, ఉన్నతమైన మనుషులను ఇస్తున్నాడు, పరిశుద్ధ సమూహము, ఉన్నతమైన ధనం ఇస్తున్నాడు, పరలోక ధనము. ఇప్పుడు పరలోకంలో ఏమేముంది? ఉన్నతమైన పేరు, జీవ గ్రంథంలో నీ పేరు, ఉన్నతమైన సమూహం, పరిశుద్ధుల సమూహము, పరిశుద్ధులతో నీకు సహవాసము, పరలోక ధనము. ఆ ధనం ఏంటిదంటే నీ దారి వెండితో, బంగారముతో, నీ యొక్క ఇల్లు వజ్రాలతో. ఎప్పుడైనా నడుస్తావు, గోల్డ్ సుక్కులో నడుస్తావు కానీ ఏమంటే అద్దాలలోనే చూస్తావు, కానీ నీ పాదాల కింద గోల్డ్ మాత్రము ఉండదు. నా పరలోకంలో నీ పాదాల కింద గోల్డ్ పెడతాడు. నీ పాదాల కింద గోల్డ్ పెడుతున్నాడంటే ఒక్కసారి చూసుకొని మీ యొక్క విలువ, అంటే జీవితాన్ని నీ యొక్క విలువను పెంచుతున్నాడు పరలోకంలో. కానీ నువ్వు దాన్ని చూడక దీన్ని చూస్తున్నావు. దీన్ని పెంటతో సమానంగా చూడు. ప్రభువారు ఉన్నతమైన ధన నిధిలోనికి నిన్ను తీసుకువెళ్తాడు. అక్కడ నీకు పేరు ఉంటుంది, అక్కడ నీతో మనుషులు ఉంటారు, అక్కడ నీకు ధనం ఉంటుంది. ఇదిగో అది పొందుకోవాలనంటే ఈ లోకంలో క్రీస్తుని నువ్వు సంపాదించుకోవాలి. క్రీస్తు అనే ధనం కొరకు మనం ఆరాటపడదాం, ప్రయాసపడదాం. క్రీస్తును సంపాదించుకొని ఆ ఉన్నతమైన ధన దీనిలోనికి, ఆ ఉన్నతమైన రాజ్యంలోనికి మనము వెళుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.